రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు ఆమె గుడ్ బై చెప్పారు. రాజీనామాపై రేపు ప్రకటన చేస్తానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ఆమె తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ నేతలతో ఆమె జరిపిన చర్చలు కూడా ఫలితాన్ని ఇవ్వలేదు. 3 విడతలుగా చర్చలు జరిపినప్పటికీ టికెట్ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో గత 3 రోజులుగా తన అనుచరులతో చర్చలు జరిపిన రేఖా నాయక్ చివరకు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు ఆమె గుడ్ బై చెప్పారు. రాజీనామాపై రేపు ప్రకటన చేస్తానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ఆమె తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ నేతలతో ఆమె జరిపిన చర్చలు కూడా ఫలితాన్ని ఇవ్వలేదు. 3 విడతలుగా చర్చలు జరిపినప్పటికీ టికెట్ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో గత 3 రోజులుగా తన అనుచరులతో చర్చలు జరిపిన రేఖా నాయక్ చివరకు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు మంచిర్యాల నుండి. అరుణ్ కుమార్. రైట్ సోని, ఏదైతే ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కూడా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పడానికి కూడా సర్వం సిద్ధం చేసుకున్నది. ముఖ్యంగా కూడా గత ఏదైతే కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించినటువంటి టికెట్లలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కూడా టికెట్ దక్కలేదు. అక్కడ మరో వ్యక్తి నాయకుడు ఏదైతే జాన్సన్ నాయక్ కూడా బీఆర్ఎస్ అధిష్టానం కూడా టికెట్ కేటాయించడం కూడా అప్పటి నుండి కూడా ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కూడా అసంతృప్తితో ఉంది. ఇక దీనికి సంబంధించి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీతో గత 4 సార్లు కూడా 4 దఫాలుగా కూడా ఢిల్లీకి వెళ్లి కూడా కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపినప్పటికీ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ టికెట్ విషయంలో కూడా ఎటువంటి క్లారిటీ రాకపోవడంతో కూడా కొంత అసంతృప్తి ఉన్న విషయం తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే ఇక బీఆర్ఎస్ పార్టీ నన్ను మోసం చేసిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా రేపు తన రాజీనామా చేసి కూడా ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇక మొత్తం కూడా సర్వం సిద్ధం చేసుకుని గత 3 రోజుల నుంచి కూడా నియోజకవర్గం ఏదైతే నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా తన అనుచరులతో కూడా ఇప్పటికే 3 సార్లు కూడా చర్చ జరపడం జరిగింది. అనుచరుల అభిప్రాయం మేరకే కూడా ఖచ్చితంగా కూడా నేను కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటి వరకు నాకు క్లారిటీ ఇవ్వలేదు విషయంలో ఖచ్చితంగా నేను ఇండిపెండెంట్ గానే పోటీ చేయడానికి కూడా సిద్ధమైతానని కూడా ఇప్పటికే కూడా రేఖా నాయక్ అయితే ప్రకటించినటువంటి పరిస్థితిగా ఏదైతే కాంగ్రెస్ కు సంబంధించి కూడా రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ కూడా అసోవాకు సంబంధించి కూడా అసోవా టికెట్ కూడా ఆశిస్తా ఉన్నాను. కానీ అటు శ్యామ్ నాయక్ కావచ్చు ఇటు రేఖా నాయక్ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు కూడా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో కూడా ఇక కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా ఏదైతే రేఖా నాయక్ కూడా వెనకంజ వేస్తా ఉన్నది. ఖచ్చితంగా కూడా ఈసారి బరిలో కూడా ఖచ్చితంగా ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని కూడా ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కూడా ఇది ఎదురు దెబ్బని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా గత 3 సార్లు కూడా ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి రేఖా నాయక్ కూడా పార్టీకి రాజీనామా చేయడం అయితే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ శ్రేణిలో కూడా కొంత ఏదైతే ఇదైతున్నటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి. సోని. థ్యాంక్ యూ అరుణ్ కుమార్.